ప్రజలు ఆమోదించడం రైట్ మళ్ళీ వస్తాను ఆంజనేయుడు గారు. వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. సప్తగిరి ప్రసాద్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో మరి ఆయన వెనక బెంచెస్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నవ్వుతూ, అంటే ఒక హేళనగా నవ్వుతూ కనిపించారు. చూసారా మీరు ఆ దృశ్యాన్ని? ఎవరు నవ్వారంటే సార్ హేళనగా చూసి? నాకు అర్థం కదా, నవ్వటం కూడా తప్పేనా? ఒక అసెంబ్లీలో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు సంతోషంగా నవ్వుకుంటారు, ఏడవమంటారా? కాదు సార్, తొలిసారిగా ఎమ్మెల్యేలు గెలిచినారు, శాసనసభలోకి వచ్చారు, నవ్వుతూ ఉంటారు. నన్ను చూసే నవ్వినారని ఏనంటే దానికి మనం ఏం చెప్తాం చెప్పండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఒక టీడీపీ ఎమ్మెల్యే నవ్వుతూ కనిపించాడు. ఒక వ్యక్తిని చూసి నవ్వటం సాంప్రదాయం. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుంటే నవ్వుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు మాట్లాడే దాన్ని చూసి నేను నవ్వాను అనుకోండి, ఇంటెన్సిటీగా నవ్వేది అందరికీ అర్థమవుతుంది కదా చూసేవారికి. సో ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు టీడీపీ నాయకులు నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. నవ్వచ్చు, తప్పేముంది? అసెంబ్లీకి పోయి నవ్వుతా ఉంటారు, గెలిచిన సంతోషంలో నవ్వుతారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి బరువుని ఏడవమంటారు చెప్పండి సార్? మాకేం పని? మీరు చెప్పేది ఎట్లుందంటే ఆయన బట్టుకు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటారు, నన్ను చూసే నవ్వినాడంటే ఇంకో మనం అని మాట్లాడలేము. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి, నీకు 11 సీట్లు ఇచ్చారు, చాలా ఘోరమైనటువంటి పరాజయం పొందావు, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఓడిపోయావు, మాట్లాడితే పూలు అంటావు, సింహం అంటావు. ఎస్, కమ్ అండ్ ఫేస్ ది హౌస్. ఇప్పుడు ఎప్పుడైతే మనిషి కష్టం వస్తుందో, ఇబ్బంది వస్తుందో, అప్పుడే వాడు మరింత దృఢంగా ఉండాలా. అవును, అది ఇప్పుడు డౌన్ ఫాల్. నేను ఒకటి చెప్తాను, నీ డౌన్ ఫాల్ కారణం ఏంటంటే నీ మంత్రులు నోటి దూల, యువర్ యారగెన్సీ, పిచ్చిగా మాట్లాడినారు, అదే నీ డౌన్ ఫాల్ కి కారణం. సరే, ఇప్పుడు పెద్దల ఆంజనేయ రెడ్డి గారు చాలా ఉదాహరణలు చెప్పారు సమాజ్వాదీ పార్టీ గురించి. తమిళనాడు ఏఐడిఎంకే గానీ డిఎంకే గానీ వీళ్ళందరూ కూడా 222 సీట్లు గాను 221కి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్. అక్కడ వాతావరణం వేరు, ఆ రాజకీయ పరిస్థితులు వేరు, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. దీన్ని కంపేర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసేసాడు. చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతో హౌస్ లోకి వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ హ్యావ్ ఇన్సల్టెడ్ హిమ్. అవహేళన చేసినకూడదు. నీ వాళ్ళు ఎవరైనా అవహేళన మాట్లాడుంటే ఏం మాటలు రవి గమ్మునుండి, తప్పది. అంత పెద్ద ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసాడు, ఆయన ఆ విధంగా అవహేళన మాట్లాడు. యూ షుడ్ నాట్ ఇన్సల్ట్ హిమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని నువ్వు ఒక మాట చెప్పునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నువ్వు పెద్ద మనిషిగా ఉండేవాడివి. గెలుపోవడం సహజం, మీరు అన్నట్టు ఒక గుర్తింపు ఉండేది, సమాజంలో గౌరవం ఉండేది. ఆ రోజా గారు వీళ్ళందరూ మా నాయకుడిని ఎట్టబడితే అట్టు మాట్లాడినారు, తిట్టారు, పప్పు అన్నారు, తుప్పు నాయుడు అన్నారు, పప్పు నాయుడు అన్నారు, వాడు లుచ్చా 420 ఇట్లాంటి మాట్లాడినారు. అవును, నాని గారు చాలా దారుణంగా మాట్లాడారు. అప్పుడు నువ్వు ఇంటర్ఫియర్ అయ్యి నీ మంత్రులను పిలిచి తప్పిది, ఈ విధంగా మాట్లాడకూడదు, పార్టీ చెడ్డ పేరు వస్తుంది, ప్రతిష్ట దెబ్బతింటుంది, మీరు ఈ విధంగా బిహేవ్ చేయకూడదు అని చెప్పి ఉంటే యూ షుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ టాల్ లీడర్. యూ హ్యావ్ బీన్ ఎ డిప్లొమాట్ లీడర్. నువ్వు అది వదిలేసి నవ్వుకుంటా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసినట్టే కదా ఇండైరెక్ట్ గా అది. అందుకని ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు నవ్వుతున్నారా ఆయన చూసి? నెవర్. మేము ఆలోచన కూడా రావు మాకి. మాకు చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు బ్రహ్మనాయుడు సార్. లెట్ మీ కన్క్లూడ్. పబ్లిక్ హ్యాస్ గివెన్ us a very big mandate. Lot of task is before us. మాకు ఈ జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఆ రోజానో ఈ కోజాలో వీళ్ళందరితో పని లేదు, మాకు ప్రజలతో పని. వాళ్ళు చేసిన ఏదో పనిలే మళ్ళీ మేం చేస్తే మాకి వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును, పబ్లిక్ హ్యాస్ గివెన్ us a mandate not to take revenge on them. వాళ్ళ పైన కక్ష సాధించడానికి కాదు మాకు అవకాశం ఇచ్చిండేది. 165 సీట్లు ఇచ్చినది సుభిక్షమైన సంక్షేమమైన మంచి పాలన అందించేదానికి ఇచ్చారు. దానిపై దృష్టిలో ఉంటాం. ఓకేనా సార్? చెప్పండి సార్. ఇక్కడ విజువల్లో మీరు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే వెనక నేను చెప్తున్నా కదా, ప్లీజ్ ట్రై టు క్యాచ్ మై పాయింట్. నవ్వి ఉండొచ్చు కాక నన్ను చూసే నవ్వినాడని ఆయన అంటే నేనేం చేయలేం. అవునండి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సంతోషం నవ్వుతారు.
సో ఏడవమంటారా అదేలేండి, చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఓవరాల్ గా 80 మంది కొత్తగా శాసనసభకి ఎన్నికారు కాబట్టి సంతోషంతో ఉన్నారంటారు. సరే, రైట్ ఉంటారు. నేను జగన్మోహన్ రెడ్డిని కూడా సంతోషంగా ఉండమని రైట్, చెప్తున్నా. సమయం లేదు సార్. ఎందుకంటే యు బీ హ్యాపీ. ఏముంది, ఏం పోగొట్టుకున్నావు? వివేక్ గారు, ముఖ్యమంత్రి పదవి కదా, అది ప్రజలు ఇచ్చింది, ప్రజలు తీసుకున్నారు. వివేక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక మీదట కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆయన్ని ర్యాగింగ్ చేయకుండా ఉంటారు అని మనం అనుకోవచ్చా? బహుశా ఆ విధంగా ఏమన్నా